హాయ్ అండి అందరికీ. సోషల్ మెథడాలజీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఒకసారి చూద్దాం. ఫస్ట్ బిట్ కనుక చూసుకున్నట్లయితే సాంఘిక అధ్యయనమునకు సంబంధించి విద్యా ప్రమాణాలు సిఫార్సు చేసినది ఎవరు? సాంఘిక అధ్యయనమునకు సంబంధించి విద్యా ప్రమాణాలు సిఫార్సు చేసినది ఎన్సిఎఫ్ 2005, ఆర్టీఈ 2009, అలాగే ఏపీఎస్సిఎఫ్ 2011. ఇవన్నీ కూడా సిఫార్సు చేశాయి. మనోవైజ్ఞానిక శాస్త్రం నుంచి ఉద్భవించిన ఉపగమం ఏమిటి? నిర్మాణాత్మక ఉపగమం. నిర్మాణాత్మక ఉపగమంనకు సంబంధించని వారు ఎవరు? వీళ్ళందరూ నిర్మాణాత్మక ఉపగమానికి సంబంధించిన వారే. ఈ అండర్సన్ క్రాత్వెల్ అయితే కాదు. నెక్స్ట్ వన్, నిర్మాణాత్మక ఉపగమం ప్రకారం ఏం జరుగుతుంది? విద్యార్థులే స్వయంగా చురుగ్గా పాల్గొంటారు, సొంత అనుభవాల ద్వారా నేర్చుకుంటారు, విద్యార్థి కేంద్రీకృత విద్యా విధానం. సో పైవన్నీ కూడా ఆన్సర్ అవుతుంది. మన కళ్ళ ముందు కనిపిస్తూ మనకు దిశ మార్గనిర్దేశం చేస్తూ మనం చేసే ప్రతి పనిని ప్రభావితం చేసేవి ఏమిటి? ఉద్దేశ్యాలు. వ్యక్తి యొక్క ప్రవర్తన రీతుల్లో వచ్చే మార్పులను ఏమంటారు? వ్యక్తి యొక్క ప్రవర్తన రీతుల్లో వచ్చే మార్పులని విలువలు అంటారు. గణేష్ అను విద్యార్థి 1981 నుంచి 2021 వరకు జనాభా మార్పు వివరాలను పట్టికలో గమనించి విశ్లేషించినట్లయితే అతనిలో సాధించిన విద్యా ప్రమాణం ఏమిటి? సమాచార నైపుణ్యం. ఎందుకంటే సేకరించి అన్నారు కూడా, పట్టికలో గమనించి విశ్లేషించారు. చూసారా? నెక్స్ట్ వన్, 7వ తరగతిలో పిల్లలు మౌర్య సామ్రాజ్యం అను పాఠ్యాంశంలో ఉన్న ప్రశ్నలను సమాధానాలను గ్రూపులుగా చేసి చర్చించినట్లయితే ఏ విద్యా ప్రమాణం వారిలో సాధించినట్లు అవుతుంది? భావనలు మరియు అవగాహన అనేది సాధించినట్లు అవుతుంది. 8వ తరగతిలో రాజేష్, రమేష్ అను విద్యార్థులు ద్రవ్యం, బ్యాంకింగ్ అను పాఠంలో ప్రాజెక్టులు తయారు చేసి తరగతిలో ప్రదర్శించినట్లయితే వారిలో సాధించినటువంటి విద్యా ప్రమాణం ఏమిటి? భావనలు, అవగాహన. విద్యార్థులు సూక్ష్మ, స్థూల అర్థశాస్త్రాలలోని వ్యత్యాసాలను గుర్తించినట్లయితే సాధించిన విద్యా ప్రమాణం ఏమిటి? సూక్ష్మ, స్థూల అర్థశాస్త్రాల్లోని వ్యత్యాసాలను గుర్తించినట్లయితే ఏమవుతుంది? భావనలు, అవగాహన అవుతుంది. 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ అనే అంశంపై పోస్టర్లు ముద్రించి పాంప్లెట్లు పంచుతున్నట్లయితే వారిలో సాధించినటువంటి విద్యా ప్రమాణం. చూడండి, పర్యావరణ పరిరక్షణ అంశంపైన పోస్టర్లు ముద్రించి పాంప్లెట్లు పంచడం ఇదంతా కూడా ప్రశంసా సున్నితత్వంకి చెందుతుంది. భారతదేశ రాజకీయ పటంను పరిశీలించిన విద్యార్థులు NH16 జాతీయ రహదారి ఏ రాష్ట్రాల గుండా వెళుతుందో వివరించినట్లయితే వాళ్ళు పటం చదవడం అనేటటువంటిది సాధించినట్లు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రస్తుత పథకాల ద్వారా ప్రజలు ఎంతవరకు లబ్ధి పొందుతున్నారో గమనించి వాటి పనితీరు మెరుగు కోసం విద్యార్థులు సూచనలు చేసినట్లయితే సాధించినటువంటి విద్యా ప్రమాణం ఏమిటి? సమకాలీన అంశాలపై, అంటే ఇప్పుడు జరుగుతున్న అంశాలపై స్పందించడం అని అవుతుందన్నమాట. ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడు, ఎలా అర్థం చేసుకుంటాడు, నేర్చుకుంటాడు అనే విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానం ఏమిటి? మెటాకాగ్నటిక్ జ్ఞానం. ఏ పని అయినా ఎలా చేయాలి, విచారణ చేసే విధానాలు, నైపుణ్యాలను, ఆల్గోరిథమ్స్, మెలకువల పద్ధతులను ఉపయోగించి విధానాలను సూచించినటువంటి జ్ఞానాన్ని ఏమంటారు? విధానాత్మక జ్ఞానం. మన విశ్వం అను పాఠ్యాంశం నేర్చుకున్నటువంటి 6వ తరగతి పిల్లలు కీలక అంశాలకు సంబంధించిన నమూనాలు తయారు చేసి ప్రదర్శించినట్లయితే అండర్సన్ క్రాత్వెల్ వర్గీకరణలో దేనికి చెందుతుంది? వ్యక్తపరచుటకి చెందుతుంది. అండర్సన్ క్రాత్వెల్ వర్గీకరణలో మానసిక ప్రక్రియలలోని అన్నింటికన్నా చాలా క్లిష్టమైనది ఏమిటి? సృజించుట. అండర్సన్ క్రాత్వెల్ వర్గీకరణకు సంబంధం లేనటువంటి అంశం ఏమిటి? వీళ్ళు టాక్సానమీ ఫర్ లెర్నింగ్, టీచింగ్ అండ్ అసెసింగ్ అనే పుస్తకంలో వర్గీకరణ సూచించారు. వీరి వర్గీకరణలో 6 ఉప అంశాలు ఉన్నాయి. ఈ 6 ఉప అంశాలు ఒక క్రమంలో తక్కువ నుంచి ఎక్కువగా అమర్చారు. వీరి వర్గీకరణలో జ్ఞాన పరిమాణం మాత్రమే కలదు అనేది రాంగ్. జ్ఞానాత్మక పరిమాణం ఉందా? లేదు. ఓకేనండి. నెక్స్ట్ వన్, 8వ తరగతిలో సూర్యుడు శక్తి వనరు అనే పాఠం పూర్తయిన అనంతరం కీలక భావనల పట్ల విద్యార్థులు ముఖాముఖి నిర్వహించడం అనేది అండర్సన్ క్రాత్వెల్ ప్రకారం దేనికి చెందుతుంది?
వ్యక్తపరచుటకు చెందుతుంది. 7వ తరగతి విద్యార్థులు ట్రాఫిక్ సమస్యలకు పరిష్కార మార్గాలు చెబుతూ కొత్త పరిష్కారాలు కూడా వ్యక్తపరిచినట్లయితే అది సృజించుట అవుతుంది. కొత్తవి చెప్పడం, కొత్త అని వచ్చిందంటే అది సృజనాత్మకత కాబట్టి సృజించుట. నెక్స్ట్, విద్యార్థులు విషయాలను విమర్శనాత్మకంగా నిర్ధారణ చేసుకుంటాడు. అండర్సన్ క్రాత్వాల్ వర్గీకరణలో ఇది ఏ ఉప అంశం. విమర్శనాత్మకంగా వర్గీకరించడం అనేది మూల్యాంకనానికి చెందుతుంది. సాంఘిక శాస్త్ర అధ్యయనం వలన విద్యార్థులు తరగతిలో నేర్చుకున్న అంశాలను నిత్య జీవిత సమస్యలు పరిష్కారానికి ఉపయోగించుకోవడం ద్వారా వారిలో పెంపొందినటువంటి విలువ ఏమిటి? వివరణాత్మక విలువ. సాంఘిక శాస్త్ర అధ్యయనం వలన విద్యార్థులు మూఢనమ్మకాలు, వీటి ఫలితాల ఆధారంగా నిర్ణయాలు చేయగలిగితే ఏర్పడేటటువంటి విలువ ఏమిటి? మూఢనమ్మకాలు. చూడండి, మూఢనమ్మకాలు వీటి ఫలితాల ఆధారంగా నిర్ణయాలు చేయగలిగారనుకోండి, అప్పుడు అది దేనికి చెందుతుందంటే శాస్త్రీయ వైఖరుల వాళ్ళలో అభివృద్ధి చెందినట్లు. మూఢనమ్మకాలని వాళ్ళు నమ్మరు అని అర్థం. గాంధీజీ, శివాజీ, భగత్ సింగ్ వంటి దేశభక్తులు, నాయకుల జీవిత చరిత్రలు తెలుసుకున్న విద్యార్థులు వారి అడుగుజాడల్లో పయనించడం ద్వారా వారిలో ఏర్పడినటువంటి విలువలు ఏమిటి? ఉత్తేజాన్ని పెంపొందించే విలువ. క్రింది వానిలో విలువలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఇవి దేశ తత్వశాస్త్రం ప్రకారం నిర్దేశించబడతాయి. దేశ తత్వశాస్త్రం ప్రకారం విలువలు అనేవి నిర్దేశించబడతాయి. సాంఘిక శాస్త్ర బోధన వలన విద్యార్థులలో బుద్ధి, కుశలత, సహనం, నిస్వార్థం, సమాజానికి, దేశానికి సేవ చేయాలనే దృక్పథం ఏర్పడడం అనేవి ఏ విలువలకు చెందుతాయి? ఇవన్నీ కూడా బౌద్ధిక విలువలు. విలువల యొక్క లక్షణం కానిది ఏమిటి? అమూర్తమైనవి, సాపేక్షమైనవి, అంతర్లీనంగా ఉంటుంది. సో ఆపాదించబడవు అనేది రాంగు. సాంఘిక శాస్త్ర అధ్యయనం వలన శ్రీను అనే విద్యార్థి ఇస్రోలో శాస్త్రవేత్తను అయ్యి దేశానికి సేవ చేయడం ద్వారా అతనిలో పెంపొందించేటటువంటి విలువ ఏమిటి? వృత్తి విలువ. అర్థశాస్త్ర అధ్యయనం ద్వారా విద్యార్థి వివిధ రకాల మార్కెట్ల గురించి, ధరల నిర్ణయం గురించి, అభివృద్ధి సూచికల గురించి తెలుసుకున్నట్లయితే అతనిలో పెంపొందేటటువంటి విలువ ఏమిటి? ఉపయోగిత విలువ. సాంఘిక శాస్త్ర అధ్యయనం వలన 7వ తరగతి పిల్లలు జలపాతాలు, కొండలు, లోయలు, శిల్పకళలు, పెయింటింగ్లు చూసి ఆనందాన్ని, రసానుభూతిని పొందినచో వాళ్ళలో ఏర్పడినటువంటి విలువలు తెలుస్తుంది కదా, పేరులోనే ఉంది, సౌందర్యాత్మక విలువలు. సాంఘిక శాస్త్ర అధ్యయనం వలన పాత తరం నుండి నేటి వరకు పండగలు, ఉత్సవాలు, ఆహార పద్ధతులు, వేషభాషలు కొనసాగింపుగా రావడం వలన విద్యార్థుల్లో ఏర్పడేటటువంటి విలువలు ఏమిటి? సాంస్కృతిక విలువలు. సాంఘిక శాస్త్ర అధ్యయనం అనంతరం విద్యార్థులు ప్రభుత్వానికి సకాలంలో పన్నులు కట్టడం, చట్టాలను గౌరవించడం, అవినీతి, లంచగొండితనంను వ్యతిరేకించడం వంటి లక్షణాలు కలిగి ఉండడం వలన వారిలో ఏర్పడేటటువంటి విలువలు ఏమిటి? నైతిక విలువలు. ఇవన్నీ నైతికత కదా. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుడు రవాణా విద్య అనే అంశం చేసిన వెంటనే విద్యార్థి తన గత జ్ఞానంను వ్యక్తపరుస్తున్నట్లయితే పీరియడ్ ప్రణాళికలో ఏ అంశాన్ని సూచిస్తుంది? మైండ్ మ్యాపింగ్ని సూచిస్తుంది. రవాణా విద్య అనే పాఠ్యాంశాన్ని పరిచయం చేసిన వెంటనే విద్యార్థి తన గత జ్ఞానాన్ని వ్యక్తపరుస్తున్నాడు. దానిలో అందులో ఉన్నటువంటి అది ఏ పీరియడ్ ప్రణాళికలో అంశం అని అంటే మైండ్ మ్యాపింగ్ అనమాట. పీరియడ్ ప్రణాళికలో ఎన్నవ దశలో విద్యార్థులు అవగాహనపరమైనటువంటి ప్రశ్నలు వేస్తారు? 3వ దశలో. ఉపాధ్యాయుడు లౌకిక తత్వం అనే భావనను పరిచయం చేసి దానికి సంబంధించినటువంటి ఉప అంశాలను ఒక చోట క్రోడీకరించినట్లయితే అది ఏమవుతుంది? కాన్సెప్ట్ మ్యాపింగ్ అంటారు దాన్ని. కాన్సెప్ట్ మ్యాపింగ్. చారిత్రక పాఠ్యాంశాలను సమయం ఆదా చేస్తూ బోధించడానికి అనువైన బోధనా పద్ధతి ఏమిటి? ఉపన్యాస పద్ధతి. జీవిస్తూ నేర్చుకోవాలి అనే సూత్రంపై ఆధారపడినటువంటి బోధనా పద్ధతి ఏమిటి? సమస్య పరిష్కార పద్ధతి. నిర్మాణాత్మక ఉపగమం అభివృద్ధిలో పాల్గొనని వారు ఎవరు? ఇక్కడ చూస్తే పియాజే ఉంటారు, జాన్ డ్యూయి ఉంటారు, మాంటిసోరీ ఉంటారు. ఈ బ్రూనర్ అనేవాళ్ళు కాదనమాట. ఒక విద్యార్థి రాష్ట్ర ప్రభుత్వ నిర్మాణం గురించి తెలుసుకొని దాని ఆధారంగా కేంద్ర ప్రభుత్వ నిర్మాణం గురించి కూడా ఆలోచించినట్లయితే 5E రోగర్ బీబీ నమూనా అంటారు. 5E అభ్యసన నమూనాలో ఏ సోపానాన్ని సూచిస్తుంది? విస్తరణ దాన్ని సూచిస్తుందన్నమాట. సిమ్లా, మస్సోరీ, నైనిటాల్ వంటి ప్రదేశాలు సందర్శించి ఎత్తైన ప్రదేశాలన్నీ చల్లగా ఉంటాయని నిర్ధారించడం. ఆగమనాత్మకం.
విద్యార్థులు తరగతిలో ధరకు డిమాండ్కు మధ్య ఉన్నటువంటి విలోమ సంబంధం ఉంది అని నేర్చుకున్నాడు. మార్కెట్కి వెళ్ళినటువంటి ధరలు కొనుగోళ్లు పరిశీలించి ఈ సూత్రాన్ని నిర్ధారించుకున్నట్లయితే అది దేని చెందుతుంది? నిగమనాత్మకానికి చెందుతుంది. సమస్య పరిష్కార పద్ధతిని బోధనా పద్ధతిగా అభివృద్ధి చేసినది ఎవరు? జాన్ డ్యూయి. గాంధీజీ స్వాతంత్ర్య సముపార్జనలో అతని పాత్ర, జరిగిన సంఘటనలను బోధించడానికి అనువైనటువంటి పద్ధతి ఏది? జీవిత సంఘటన పద్ధతి. చారిత్రక పద్ధతిలో అంతర్భాగంగా ఉండేటటువంటి పద్ధతులు ఏమిటి? ఇవన్నీ కూడా అంటే జీవిత సంఘటన పద్ధతి, జీవిత చరిత్ర పద్ధతి, పరిణామ పద్ధతి, సాంఘిక పద్ధతి, ఇవన్నీ కూడా. శ్రీకృష్ణదేవరాయల గొప్పతనాన్ని బోధించడానికి అనువైనటువంటి పద్ధతి ఏమిటి? చారిత్రక పద్ధతి. ప్రాథమిక స్థాయిలో పిల్లలకు అశోకుడు, హర్షవర్ధనుడు, సముద్రగుప్తుడు, అక్బర్, షాజహాన్ వంటి వారి గురించి బోధించడానికి అనువైన పద్ధతి ఏమిటి? కథన పద్ధతి. కథన పద్ధతి. క్రింది వానిలో కృత్యాధార అభ్యసనకు సంబంధించినది ఏమిటి? కృత్యాధార అభ్యసన పద్ధతికి సంబంధించినది డయోరమా. 5A అభ్యసన నమూనా యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి. 5A అభ్యసన నమూనా యొక్క వరుస క్రమం: నిమగ్నం, అన్వేషణ, వివరణ, విస్తరణ, మూల్యాంకనం. నిమగ్నం, అన్వేషణ, వివరణ, విస్తరణ, మూల్యాంకనం. నిర్మాణాత్మక ఉపగమంలో నూతన దృక్పథం కానిది ఏమిటి? ప్రవర్తనవాదం అనేది కాదు. ఈ 5A అభ్యసన నమూనా, భాగస్వామ్య అభ్యసనము, కృత్యాధార అభ్యసనం, ఈ మూడు కూడా నిర్మాణాత్మక ఉపగమంలోని నూతన దృక్పథాలే. 9వ తరగతిలో పార్లమెంట్ అనే పాఠం విన్నటువంటి విద్యార్థి తన తోటి విద్యార్థులకు అర్థవంతంగా చెబుతున్నట్లయితే 5A అభ్యసన నమూనాలో ఏ సోపానాన్ని సూచిస్తుంది? వివరణను సూచిస్తుంది. నిర్మాణాత్మక ఉపగమంలో నూతన దృక్పథం ఏది? ఇవన్నీ కూడా నిర్మాణాత్మక ఉపగమానికి సంబంధించినవి. ఇవన్నీ కాన్సెప్ట్ మ్యాపింగ్నకు సంబంధించని అంశం ఏమిటి? ఈ భావన పరిచయం చేయడం, చర్చించడం, వినియోగం, ఇవన్నీ కూడా సంబంధిస్తాయి. అన్వయం అనేది చెందదు. పీరియడ్ ప్రణాళికలో సమాచార నైపుణ్యాలు సాధించడం అనేది ఎన్నవ దశ? 4వ దశ. క్రింది వానిలో సామూహిక మార్గదర్శక బోధనా పద్ధతి ఏమిటి? అసెంబ్లీ అనేటటువంటిది. అభ్యాసకుల దృక్పథాలను విస్తృతపరచడానికి దోహదపడేది ఏమిటి? సింపోజియం. అభ్యాసకుల యొక్క దృక్పథాన్ని విస్తృతపరచడానికి దోహదపడేది సింపోజియం. వ్యాఖ్యానాల సముదాయంగా చెప్తాం కదా. నెక్స్ట్ వన్, అధ్యక్ష తరహా పాలన పార్లమెంటరీ తరహా పాలన కన్నా ఏ విధంగా మెరుగైనది అనే ఈ ప్రశ్న సరైన సమాధానం రాబట్టే సామూహిక మార్గదర్శక బోధనా విధానం ఏమిటి? ప్యానల్ చర్చ్ అన్నమాట. విద్యార్థుల సృజనాత్మక సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి ఈ పద్ధతిలో తోడ్పడుతుంది. చర్చ. ఉపాధ్యాయుడు పేదరికం నిర్మూలించడానికి సూచనలు ఇవ్వము అని తరగతిలో ప్రశ్నించినచో విభిన్న విద్యార్థులు నుండి విభిన్న పరిష్కార మార్గాలను రేకెత్తించే విధానాన్ని ఏమంటారు? మేధోమథనం అంటారు. మేధోమథనం. ఈ క్రింది వానిలో ఉపాధ్యాయ కేంద్ర విద్యా పద్ధతి ఏమిటి? ఉపాధ్యాయ కేంద్ర విద్యా పద్ధతి. ఓన్లీ ఉపాధ్యాయుడిదే కేంద్రీకృతంగా ఉంటారు. కానిది ఏమిటి అంటే ఇవన్నీ కూడా ఉపాధ్యాయ కేంద్రీకృతంగా ఉంటాయి. ప్రకల్పన పద్ధతి అనేది కాదు, అది విద్యార్థి కేంద్రీకృతం కాబట్టి. పటాలకు సంబంధించి క్రింది వానిలో సరైన దాన్ని గుర్తించండి. ఇక్కడ చూస్తే సముద్రం లోతును గుర్తించేవి బేతామెట్రిక్ పటాలు. నెక్స్ట్, ప్రపంచంలో వివిధ మానవ జాతుల గురించి చెప్పే పటాలు ఎథనోగ్రాఫికల్ పటాలు. వివిధ పంటల విస్తరణ గురించి చెప్పేవి వెజిటేరియన్ పటాలు. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ సరైనవే. అర్థశాస్త్ర బోధనకు అనువైనటువంటి పద్ధతి ఏమిటి? క్రీడా పద్ధతి. భూగోళ శాస్త్రాన్ని బోధించడానికి సహజమైనటువంటి పద్ధతి ఏమిటి? పరిశీలన పద్ధతి. వేసవిలో చలికాలంలో మారే నీడలు, ఎత్తులు, సమయాన్ని చదవడానికి అనువైనటువంటి పద్ధతి ఏమిటి? ప్రయోగశాల పద్ధతి. చరిత్ర గురించి అంశంలో ప్రతి ప్రభుత్వంలో ఎలాంటి సైనికులను తయారు చేయాలో అనే విషయమై ఏ ఉపగమం ద్వారా చేయగలరు?
ఆగమన నిగమన ఉపగమం ద్వారా చేయగలరు. ఆగమన నిగమన ఉపగమం ద్వారా చేయగలరు. న్యాయ నిర్ణయము ఒక కేసులో ఎలా చేయవచ్చునని నాటిక ద్వారా చేయడం అనేది ఏ ఉపగమం? నాటిక ద్వారా చేయడం అనేటటువంటిది ఏ ఉపగమం? జ్యూరిస్ప్రుడెన్షియల్ ఉపగమం. జ్యూరిస్ప్రుడెన్షియల్ ఉపగమం. నెక్స్ట్ వన్, బడ్జెట్, జాతీయ ఆదాయం, తలసరి ఆదాయం మొదలైన వాటిని దత్తాంశాలను సేకరించి విశ్లేషణ చేయడం అనేటటువంటిది ఏ ఉపగమం? పరిమాణాత్మక ఉపగమం. కార్టోగ్రఫీ అనేది ఏ భాషా పదం? కార్టోగ్రఫీ అనేది గ్రీకు భాషా పదం. కార్టోగ్రఫీ అంటే అర్థం ఏమిటి? పటాల అధ్యయనం. ప్రజ్ఞాపూర్వకంగా ఏ చర్చలోనైనా పాల్గొనాలంటే దానికి ప్రపంచ పట జ్ఞానం అవసరం అని అన్నది ఎవరు? రుడాల్ఫ్ క్లిప్పింగ్ అన్నమాట. రొడ్వర్డ్ క్లిప్పింగ్ అని ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్, ప్రతి సంఘటన లేదా పరిస్థితి ఏదో ఒక స్థలంలో ముడిపడి దాని భౌగోళిక కూర్పు ప్రకారం రూపొందించేటటువంటి ఒక పరిణామాన్ని ప్రతి సంఘటన లేదా పరిస్థితి ఏదో ఒక స్థలంలో ముడిపడి దాని భౌగోళిక కూర్పు ప్రకారం రూపొందించే ఒక పరిణామం అని అన్నది ఎవరు? ఫ్రీజర్ వెస్ట్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో పాఠశాలను సమాజంలోనికి తీసుకువెళ్ళేటటువంటి మార్గం ఏమిటి? ఇవన్నీ కూడా గ్రామ పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడం, ప్రమాదాలు, అంటువ్యాధుల నివారణ, ఊరూరా చెట్లు నాటడం, ఇవన్నీ కూడా పాఠశాలను సమాజంలోనికి తీసుకువెళ్ళేవే. సమాజాన్ని పాఠశాలలోనికి తీసుకువచ్చేటటువంటి మార్గం కానిది ఏది? ఇప్పుడు చూడండి, తల్లిదండ్రుల కమిటీలు ఏర్పాటు చేయడం, పర్వదినాలు, పండుగలు, ఉత్సవాల నిర్వహణ, ఇవన్నీ కూడా సమాజాన్ని పాఠశాలలోనికి తీసుకొచ్చేవి. నెక్స్ట్, సంఘ సంస్కర్తలను ఆహ్వానించడం, ఇది కూడా సమాజాన్ని పాఠశాలలోనికి తీసుకొచ్చేవే. ఈ థర్డ్ అనేటటువంటిది కాదు. నిరక్షరాస్యులను దత్తత తీసుకొని అక్షరాస్యులుగా చేయడం అనేది కాదు. నెక్స్ట్, విద్యార్థుల ప్రకృతి పరిసరాలను స్వయంగా చూసి ఆడడం, తాకడం, సెలయేళ్లలో స్నానం చేయడం, చెట్ల మధ్య ఆటలు పాటలు జరగడం మొదలైనవి దేనిలో అంతర్భాగం? పాఠశాల శిబిరాలలో అంతర్భాగం. సాంఘిక పర్యటన, మధ్యతరగతి నిమ్న రాబడి కలిగినటువంటి ప్రజల కోసం ఆవిష్కరణ చేయబడిన ఒక క్రొంగొత్త వరవడి అని అన్నవారు ఎవరు? వాల్టరక్స ఉంజికర్. నెక్స్ట్ వన్, ప్రపంచంలో నలుమూలలా జరిగిన చీకటి విధ్వంసకాండలు, యుద్ధాలు, హిట్లర్ నడిపినటువంటి కాన్సంట్రైన్ క్యాంపులు మొదలైనవి సందర్శించినచో ఏమవుతుంది? డార్క్ టూరిజం అవుతుంది. పర్యాటకుడిని సుశిక్షితుడిని చేయడమే కాకుండా పర్యావరణాన్ని భద్రపరచుటకు నాజూకైన పరిరక్షించబడి ప్రాంతాల పర్యటన అనేది ఏమవుతుంది? నాజూకైన పరిరక్షించబడిన ప్రాంతాల పర్యటన అనేది ఏమవుతుంది? ఆదరణ పర్యటన అవుతుంది. పాఠశాల శిబిరాల ద్వారా విద్యార్థులు ఏ ఏ అంశాలు నేర్చుకోగలుగుతారు? ఆహార పదార్థాల తయారీ, పరిశుభ్రత అంశాలు, ఆరోగ్య సూత్రాలు, సాంఘిక ఆచారాలు. ఇవన్నీ కూడా. ఏ ఉపగమంలో విద్యార్థి అన్వేషణ ప్రక్రియ ద్వారా దత్తాంశాన్ని సేకరించి ప్రయోగం ద్వారా ఇన్వెస్టిగేషన్ ద్వారా జ్ఞాన నిర్మాణం చేసుకుంటాడు? హేతువాద సమాచార ఉపగమం ద్వారా. ఈ ఉపగమం బౌద్ధిక లేదా జ్ఞానోపార్జనను ప్రోత్సహిస్తుంది. హేతువాద సమాచార ఉపగమం. ఒకసారి చూద్దాం ఇక్కడ. విద్యార్థి అభిరుచులు, భావోద్వేగం, కళాత్మక శక్తులు అనుగుణంగా ఉండేటటువంటిది ఏమిటి? మనోవైజ్ఞానిక ఉపగమం. విద్యార్థి మానసిక సామర్థ్యాలకు, అవసరాలకు, అభిరుచులకు, వైఖరులకు, సామర్థ్యాలకు అనువుగా ఉండేది మనోవైజ్ఞానిక ఉపగమం. విద్యార్థి సమీప విషయాలు ముందుగా పరిచయం చేసి సుదూర విషయాలను తెలియజేయాలి. మూర్త టు అమూర్త, భౌతిక టు అభౌతిక విషయాలు తెలిపేటటువంటి విధంగా ఉండాలని చెప్పింది మనోవైజ్ఞానిక ఉపగమం. కార్యకారణ సంబంధాలను, విషయంలోని కాఠిన్యతను, విద్యార్థుల స్థాయిని దృష్టిలో ఉంచుకొని హేతుబద్ధంగా పాఠ్యాంశాన్ని వ్యవస్థీకరించడాన్ని తార్కిక క్రమం అంటారు. మనోవైజ్ఞానిక సూత్రాలపై ఆధారపడి ఉండేటటువంటిది ఏకకేంద్ర ఉపగమం. ఒక అంశానికి చెందినటువంటి అన్ని విషయాలను సూక్ష్మంగా చెప్పడాన్ని ఏమంటారు? ఏకకేంద్ర ఉపగమం. వివిధ రకాలైన శీర్షికలను అంచెలంచెలుగా పాఠ్య ప్రణాళికలో అభివృద్ధి చేయడాన్ని ఏమంటారు? ఏకకేంద్ర ఉపగమం. ఏ శాస్త్రం ప్రాథమిక దశలో సమగ్రంగా బోధించరాదు అని తెలియజేసే ఉపగమం ఏమిటి? వర్తులాకార ఉపగమం. అంశ పద్ధతిలోని లోపాలని తొలగించేది ఏమిటి? వర్తులాకార ఉపగమం.
తీగ చుట్టను పోలి ఉండి ఒక అంశాన్ని పూర్తిగా ఒక తరగతుల గదిలో బోధించరాదనే సూత్రాన్ని కలిగి ఉండేది ఏది? వర్తులాకార ఉపగమం. విద్యాబోధనను కాలక్రమానుగత శ్రేణిలో బోధించడమే ఉద్దేశ్యం గల ఉపగమం ఏమిటి? కాలానుగుణ ఉపగమం. దేశభక్తి, జాతీయ భావంను విద్యార్థుల్లో పెంపొందించడానికి ఉపయోగపడే ఉపగమం కాలానుగుణ ఉపగమం. సాంఘికశాస్త్ర బోధనకు మూలాధారమైనది సహసంబంధ ఉపగమం. ఒక విషయం బోధించినప్పుడు దానికి సంబంధించినటువంటి ఇతర విషయాలతో అనుసంధానం చేయడాన్ని ఏమంటారు? సహసంబంధ ఉపగమం. 6వ తరగతి విద్యార్థులు కుటుంబానికి, సమాజానికి, పాఠశాలలకు మధ్య గల సంబంధాన్ని వివరించగలుగుతుండడం అనేది ఏమవుతుంది? జ్ఞానమా, అవగాహన, వినియోగమా, నైపుణ్యమా? చూడండి, కుటుంబానికి, సమాజానికి, పాఠశాలలకు మధ్య గల సంబంధాన్ని వివరించగలగడం. అవగాహన అవుతుంది. అవగాహన. 7వ తరగతిలో పిల్లలు సౌర కుటుంబం పాఠం విన్న అనంతరం గ్రహాలు, ఉపగ్రహాలు, ఉల్కలు, తోకచుక్కలను వేరు చేయగలగడం అనేది ఏమవుతుంది? అవగాహన. రమ అను విద్యార్థిని ట్రాఫిక్ సమస్యలకు గల కారణాలు చెప్పి పరిష్కార మార్గాలను సూచించింది. అది దేనికి చెందుతుంది? వినియోగానికి చెందుతుంది. సంతోష్ అనే విద్యార్థి వర్షమాపిని, ఉష్ణమాపిని వంటి పరికరాలను చక్కగా ఉపయోగిస్తున్నాడు. నైపుణ్యం అవుతుంది. రమేష్ అనే విద్యార్థి ప్రతిరోజు వార్తాపత్రికలలోని క్రీడా వార్తలను ఆసక్తిగా చదవడం అనేది అభిరుచి అవుతుంది. రంగా అను పిల్లవాడు ప్రతి సంవత్సరం అతనే తరగతి నాయకుడిగా ఉండడానికి ఇష్టపడడం అనేది అభిరుచి అవుతుంది. లావణ్య, ప్రవల్లిక అనే విద్యార్థినులు రష్యా, ఉక్రెయిన్ మధ్య జరిగే యుద్ధంలో న్యాయాల గురించి మాట్లాడుకోవడం అనేటటువంటిది వైఖరి అవుతుంది. వైఖరి. క్రింది వానిలో త్రిమితీయ ఉపకరణం కానిది ఏమిటి? ఫ్లాష్ కార్డ్ అనేది కాదు, ఇది ద్విమితీయం కాబట్టి ఇవన్నీ కూడా త్రిమితీయ ఉపకరణాలే. 10వ తరగతి విద్యార్థులు అగ్నిపథ్ పథకంపై ఒక చర్చ నిర్వహించినట్లయితే అది కృత్యోపకరణం అవుతుంది. కృత్యోపకరణం. క్రింది వానిలో గ్రాఫిక్ ఉపకరణం కానిది ఏమిటి? ఇది గ్రాఫిక్. ఈ 3 గ్రాఫిక్ ఉపకరణాలు. ఈ మాదిరి అనేటటువంటిది గ్రాఫిక్ ఉపకరణం కాదు. క్రింది వానిలో దృశ్య, శ్రవణ ఉపకరణం కానిది ఏమిటి? దృశ్య అవ్వాలి, శ్రవణ అవ్వాలి, రెండూ అవ్వాలి. మరి ఈ టెలివిజన్, సినిమా, కంప్యూటర్ దృశ్య, శ్రవణ అవుతాయి. డయోరమా కాదు. క్రింది వానిలో ప్రక్షేపిత ఉపకరణం ఏది? ప్రక్షేపిత ఉపకరణం ఫిల్ములు. అలాగే ఎడ్గర్ డేర్ అనుభవ శంకువులో క్రింద నుంచి 4వ అనుభవం ఏది? ప్రదర్శన. వైజాగ్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ చూసిన వ్యక్తి మరుసటి రోజు తన మిత్రుడికి వివరంగా చెప్పాడు అనుకోండి, అది ఏమవుతుంది? పరోక్షం అవుతుంది. ప్రతి సంవత్సరం అక్టోబర్ 2న ఈటీవీలో వచ్చినటువంటి గాంధీ మూవీ చూసి గాంధీజీ జీవిత చరిత్ర తెలుసుకోవడం ద్వారా ఏర్పడే అనుభవం ఏమిటి? పరోక్ష అనుభవం. సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక మౌలిక అంశం కానిది ఏమిటి? ఈ అంతర్జాతీయ అవగాహన అనేటటువంటిది కాదు. ఇవన్నీ కూడా మౌలిక అంశాల్లో 10 మౌలిక అంశాల్లో ఉంటాయి. నెక్స్ట్, సాంఘిక శాస్త్ర ఆధారపత్రంలో 7వ అంశంలోని ఏముంది? 7వ అధ్యాయంలో ఏముంది? సాంఘిక శాస్త్ర బోధనా విధానాలు ఉన్నాయి. నెక్స్ట్, ఏ విషయం కూడా ప్రథమ స్థాయిలో సమగ్రంగా బోధించరాదని చెప్పేటటువంటి ఉపగమం ఏమిటి? వర్తులాకార ఉపగమం. చరిత్రలో శ్రీకృష్ణదేవరాయల గొప్పతనం గురించి బోధిస్తూ విజయనగర చక్రవర్తుల యొక్క వరుసక్రమాన్ని కూడా బోధించినట్లయితే అనుసరించే ఉపగమం ఏమిటి? సహసంబంధ ఉపగమం. విద్యార్థికి నిజ జీవిత సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి తోడ్పడే ఉపగమం ఏమిటి? నిర్మాణాత్మక ఉపగమం. నిజ జీవిత సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అన్నారు కదా, ఒకసారి చూడండి. అనుభవ ప్రాముఖ్య లేకపోతే నిజ నిర్మాణాత్మక అనేది. నెక్స్ట్, జానపద కళారూపాల ద్వారా భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి చెప్పడం అనేది ఏ ఆధారం? ఇది మానవ ఆధారం. 72, 73 రాజ్యాంగ సవరణల ఉత్తర్వుల ఆధారంగా విషయాన్ని వివరించడం అనేది ఏ ఆధారం? ప్రాథమిక ఆధారం. పాఠశాల జీవితం యావత్తు కూడా విద్యా ప్రణాళిక అవుతుంది అని చెప్పిన వారు ఎవరు? సెకండరీ విద్యా కమిషన్. కర్రెరీ అనేది ఏ భాషా పదం? కర్రెరీ అనేది లాటిన్ భాషా పదం. జాతీయ ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక చట్టం 2000 అంటే ఎన్సిఎఫ్టిఏ 2009ను రూపొందించేటటువంటి సంస్థ ఏది? ఎన్సిటిఈ. ఉపాధ్యాయుని యొక్క జ్ఞాన నిధిలా ఉపయోగపడేది ఏమిటి? ఉపాధ్యాయుని యొక్క జ్ఞాన నిధిలా ఉపయోగపడేది ఏమిటి? వనరుల యూనిట్. నెక్స్ట్, ఎన్సిఎఫ్ 2005 యొక్క మార్గదర్శకం కాని అంశం ఏమిటి?
ఇక్కడ చూస్తే బట్టి విధానాలకు స్వస్తి చెప్తుంది. అలాగే అభ్యసన కేవలం పాఠ్యపుస్తకాలకు పరిమితం కాకూడదని చెప్తుంది. పరీక్షా విధానాన్ని సరళం చేయమంటుంది. సో ఈ ఫస్ట్ది అయితే కాదు. జ్ఞానాన్ని పాఠశాల లోపల జీవితంలో అనుసంధించాలి అన్నారు. లోపల జీవితంలో కాదు, లోపల ప్లస్ బయట అనుసంధానించాలి కాబట్టి ఫస్ట్ది కాదు. గెస్టాల్ట్ మనస్తత్వ శాస్త్రం ఆధారంగా రూపొందినటువంటి ఉపగమం ఏమిటి? యూనిట్ ఉపగమం. నెక్స్ట్, బోధనాభ్యసన జరుగుతున్నప్పుడు జరిపేటటువంటి మూల్యాంకనాన్ని ఏమంటారు? జరుగుతున్నప్పుడు జరిపే మూల్యాంకనాన్ని ఏమంటారు? నిర్మాణాత్మక సమగ్ర చెప్పాలి. నిర్మాణాత్మక ఉపగమం అంటారు. పాఠ్యాంశ బోధనా ధోరణి, బోధనా పద్ధతుల్ని, బోధనా వ్యూహాల్ని ఉపాధ్యాయుడు తనకు తానే అంచనా వేసుకునేటటువంటి మూల్యాంకనం ఏమవుతుంది? నిర్మాణాత్మక మూల్యాంకనం. నిర్దిష్ట కోర్సు సిలబస్ పూర్తయిన తర్వాత విద్యార్థి సామర్థ్యంను పూర్తిగా అంచనా వేసేటటువంటి మూల్యాంకనం ఏది? సమగ్ర మూల్యాంకనం. పూర్వజ్ఞాన పరిశీలన, ఉన్ముఖీకరణ, పాఠ్యాంశంపై విద్యార్థి సంసిద్ధతను అంచనా వేయడానికి చేసేటటువంటి మూల్యాంకనం ఏమిటి? లోప నిర్ధారణ మూల్యాంకనం. విద్యార్థులు రాసినటువంటి సమాధానాలకు ఇచ్చే సంఖ్యారూప విలువని ఏమంటారు? మాపనం అంటారు. మాపనం ద్వారా వచ్చినటువంటి సంఖ్యారూపక విలువపై చేసేటటువంటి వ్యాఖ్యానానికి గల పేరేమిటి? మూల్యాంకనం. క్రింది వానిలో సమాధానం సరఫరా చేసేటటువంటి ప్రశ్న ఏది? సమాధానం సరఫరా చేసేటటువంటి ప్రశ్న ఏది? భారత రాజధాని ఏది అనేది సమాధానం సరఫరా చేసే ప్రశ్న. క్రింది ఏ ప్రశ్నల్లో ఆత్మాశ్రయత భావన తగ్గి వస్త్రాశ్రయత భావన ఎక్కువగా ఉంటుంది? భారతదేశ సరిహద్దులను రాయము అనేటటువంటి ప్రశ్నలో ఆత్మాశ్రయత భావన తగ్గిపోయి వస్త్రాశ్రయత భావన ఎక్కువగా ఉంటుంది. వస్త్రాశ్రయత. నెక్స్ట్ వన్, విద్యార్థుల్లో జాతీయ సమైక్యతా భావాలు కల్పించాలనే లక్ష్యంతో ఉపాధ్యాయుడు బోధించి అవే లక్ష్యాలను ఆ విద్యార్థిలో సాధించినచో ఆ నిష్కల లక్షణం ఏమిటి? ఆ నిష్కకు గల లక్షణం ఏమిటి? సప్రమాణత. రాము, రమేష్, రంగా అను ముగ్గురు విద్యార్థులు ఒక ప్రశ్నాపత్రానికి వేరువేరు సమయాలలో ఒకే రకమైన సమాధానాలు రాశారంట. అయితే ఆ నిష్కకు ఉన్నటువంటి లక్షణం ఏమిటి? విశ్వసనీయత. శ్రీను, సురేష్ శర్మ అను ముగ్గురు ఉపాధ్యాయులు వేరువేరు సమయాలలో ఒక ప్రశ్నపత్రాన్ని దిద్దారు. అయితే ఒకే రకమైన ఫలితం వచ్చింది. అయితే దాంట్లో ఏమున్నట్లు? వస్త్రాశ్రయత ఉన్నట్లు. 6వ తరగతిలో 40 మంది పిల్లలు ఉన్నారు. SA2 పరీక్షలో A+ గ్రేడు 4కి, A గ్రేడ్ 6గురికి, B+ గ్రేడ్ 10 మందికి, B గ్రేడ్ 12 మందికి, మిగతా గ్రేడ్లు మిగతా పిల్లలకు వచ్చినచో ఆ నిష్కకు ఉన్నటువంటి లక్షణం ఏమిటి? విచక్షణాత్మకత ఉన్నట్లు. లఘు పరీక్షను ఎన్ని మార్కులకు నిర్వహిస్తారు? 20 మార్కులకు నిర్వహిస్తారు. క్రింది వానిలో సాధనా నిక్ష ఏది? క్రింది వానిలో సాధనా నిక్ష పైవన్నీ కూడా GATB, కాలిఫోర్నియా టెస్ట్, అయోవా టెస్ట్. విద్యార్థులు చేసేటటువంటి కృత్యాలు, కార్యక్రమాలు క్రమ పద్ధతిలో అమర్చి సూచించేవి ఏమిటి? పోర్ట్ఫోలియోలు. అభ్యసన వైకల్యం గల పిల్లలను మూల్యాంకనం చేసేటటువంటి పద్ధతులు ఏమిటి? లిప్ రీడింగు, కార్టనైల్ చదివే యంత్రము, స్నెల్లర్ చార్ట్. ఇవన్నీ కూడా అభ్యసన వైకల్యానికి సంబంధించినవే. CCEలో గ్రేడింగ్ సూచించిన నివేదిక ఏది? గ్రేడింగ్ని ఎవరు సూచించారు? NPE 1986. సంగ్రహణాత్మక మూల్యాంకనంలో విషయావగాహనకు ఎంత శాతం వెయిటేజీని కేటాయించాలి? 40%. సంగ్రహణాత్మక మూల్యాంకనంకు సంబంధించి సరికాని అంశం ఏది? ప్రాజెక్టు పనులు సంగ్రహణాత్మక మూల్యాంకనంలోనే ఇవ్వాలి. ఇది సరికాదు. ఉపాధ్యాయులు సొంతంగా ప్రశ్నపత్రం తయారు చేస్తారు. విద్యా ప్రమాణాల వారీగా ప్రశ్నపత్రం తయారు చేస్తారు. ప్రతి విషయంలో కూడా భారత పట్టికలు కూడా ఇస్తారు. సంగ్రహణాత్మక మూల్యాంకనంలో సమాచార నైపుణ్యానికి ఎంత వెయిటేజీ ఇచ్చారు? 15%. 5 పాయింట్ స్కేల్ ప్రకారం సంగ్రహణాత్మక మూల్యాంకనంలో ఒక విద్యార్థికి 100కు 71 మార్కులు వచ్చాయి. అయితే నీవు ఇచ్చేటటువంటి గ్రేడు ఏది? ఏ గ్రేడ్ ఇస్తాం? ఫార్మేటివ్ మదింపులో లేనటువంటి అంశం ఏమిటి? ఫార్మేటివ్ మదింపులో లేనటువంటి అంశం ఇవన్నీ కూడా ఉంటాయి. నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఇవన్నీ ఉంటాయి ఫార్మేటివ్ మదింపులో. అయితే ఈ పఠ నైపుణ్యాలు అనేవి సంగ్రహణాత్మక మూల్యాంకనం కాబట్టి ఇందులో ఉండవు. నెక్స్ట్, క్రింది ఏ అంశాల ద్వారా ప్రాజెక్ట్ అనేవి నిర్వహించాలి? అన్ని అంశాల ద్వారా కూడా ప్రాజెక్ట్ అనేది నిర్వహించవచ్చు. నెక్స్ట్, విద్యార్థులను పరిశీలించడానికి ఉపయోగించేటటువంటి సాధనాలు ఏమిటి? పైవన్నీ కూడా రేటింగ్ స్కేలు, అలాగే ఎనక్టోడల్ స్కేలు, రికార్డు, అలాగే సాంఘిక మితి, చెక్ లిస్టు ఇవన్నీ కూడా విద్యార్థులను పరిశీలించడానికి ఉపయోగించే సాధనాలే. రేటింగ్ స్కేలు, ఎనక్టోడల్ రికార్డు, సాంఘిక మితి, చెక్ లిస్టులు, నిర్ధారణ మాపనలు ఇవన్నీ కూడా. నెక్స్ట్ వన్ రేటింగ్ స్కేల్స్ అంటే
నెక్స్ట్, విద్యార్థిలో ఏ ఏ లక్షణాలు ఉన్నాయో తెలిపేదాన్ని ఏమంటారు? చెక్ లిస్ట్ అంటారు. ఏ ఏ లక్షణాలు ఉన్నాయో తెలిపేదాన్ని చెక్ లిస్ట్ అంటారు. ఒక తరగతిలో రాము అనే విద్యార్థి ఎస్పి బాలు స్థాయిలో పాటలు బాగా పాడుతున్నాడు అనే లక్షణాన్ని తెలిపేది ఏమిటి? రేటింగ్ స్కేలు. స్థాయి అన్నారు కదా, రేటింగ్ స్కేలే కదా. మరి రాజు అనే విద్యార్థి తరగతిలో, కుటుంబంలో, సమూహంలో చాలా క్రియాశీలకంగా ఉండడాన్ని అంచనా వేసేది ఏమిటి? ఎనక్టోడల్ రికార్డు. అంటే సంఘంలో ఎలా ఉంటున్నాడు అనేది ఎనక్టోడల్ రికార్డు. ఈ సాధనం ద్వారా విద్యార్థుల యొక్క ఇతరులతో ఎలా ఉంటున్నాడు అనేది, ఇతరులతో చేసేటటువంటి స్నేహాన్ని పరిశీలించవచ్చు. సాంఘిక మితి. స్నేహాలు, ఇతరులతో ఉన్నటువంటి స్నేహం గురించి తెలియజేసేది. ఏకాకి అని వస్తుంది కదా సాంఘిక మితిలో, అదనమాట. సాంఘిక మితి అనేది ఇతరులతో వాళ్ళ యొక్క స్నేహాన్ని గురించి తెలియజేసేది. నెక్స్ట్ వన్, విద్యార్థులు ఎంతవరకు సాధించారో తెలుసుకునేటటువంటి విధానమే మూల్యాంకనం అని చెప్పినది ఎవరు? రాల్ఫ్ టేలర్. ఏ లక్ష్యాలు ఏ మేరకు సాధించడం జరిగింది? తరగతిలో సమకూర్చున్నటువంటి అభ్యసన అనుభవాలు ఎలా ఉన్నాయి? విద్యా గమ్యాలు ఏ స్థాయిలో సాధించారు అనే వాటిని నిర్ధారించేటటువంటి మూల్యాంకనం ఏమిటి? నిర్ధారించేదే మూల్యాంకనం అని చెప్పినది ఎవరు? లక్ష్యాలు ఏ మేరకు సాధించడం జరిగింది, తరగతిలో సమకూర్చిన అభ్యసన అనుభవాలు ఎలా ఉన్నాయి, విద్యా గమ్యాలు ఏ స్థాయిలో సాధించారు అని నిర్ధారించేదే మూల్యాంకనం అని చెప్పింది ఎవరంటే ఎన్సీఆర్టీ చెప్పిందనమాట. థ్యాంక్ యూ ఎవరీవన్.